మొత్తానికి మొత్తం ఇలా సరి చేసాము. చిన్న గార్డెనర్ అన్నమాట ఇది. ఇంకా కుక్క వచ్చిందా? మరి ఏం చేయాలి దాన్ని? హాయ్ ఫ్రెండ్స్, అమ్మకి పెంట్ హౌస్లో గార్డెనింగ్ చేద్దామనేసి అనుకుంది. సో నర్సరీకి వెళ్ళి మొత్తం మట్టి అవన్నీ తీసుకున్నాము. మట్టి మేము ట్రక్లో మాట్లాడుకున్నాం అనమాట. బల్క్లో ఒక ట్రక్ మట్టి, 5 బస్తాలు వర్మీ కంపోస్ట్, 5 బస్తాలు కోకోపెట్టు వాళ్ళే మొత్తం సరి చేసి పెట్టారు. పైకి తీసుకొచ్చి పెట్టారు. ఎలా పెట్టుకున్నామంటే ఇదిగోండి, ఇక్కడ బీమ్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటి బీమ్స్ దగ్గర పెట్టాము ఇలాగా. ఇంకా కొన్ని ఏంటంటే బస్తాల్లో అలానే ఉంచేసాము, ఎందుకంటే పాట్స్ లేవు కాబట్టి. ఇప్పుడు పాట్స్ ఉన్నాయి, అందుకనేసి ఇవన్నీ సరి చేసి పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు పైకి వచ్చాము. ఇక్కడ కొన్ని వాటిల్లో అయితే మేము వేసాము, మెంతులు నానబెట్టి వేసాము. ఇది మెంతికూర వచ్చింది, కొంచెం తీసారు వీళ్ళు. తీసినాక ఇంకొంచెం మెంతికూర పైకి ఇట్లా పెద్దగా వచ్చింది. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ వచ్చి కాకరకాయ. తెలియట్లేదు, రోజు వాటర్ పోస్తున్నాం కానీ కొంచెం ఎండిపోతుంది ఎందుకో. ఇంకా కాయలు కూడా వచ్చినాయి. అందులో ఒక కాయమో ఇరిగిపోయింది, ఇదిగోండి ఇట్లా తెగిపోయి కింద పడిపోయింది. ఇంకోటేమో ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. ఇదిగో తల్లి ఇక్కడ ఉంది. ఇదిగో మా చిన్న గార్డెనర్ అన్నమాట ఇది. ఇంకోటి ఇక్కడ ఉంది తల్లి, ఇదిగో. ఇది తీయొద్దు, ఉండని, చెట్టుకే ఉండని. ఇది తెగిపోయింది కదా అందుకే. ఇక్కడేమో పుదీనా వేశారు. పుదీనా ఏమో కాడలు, సంతలో తెచ్చుకున్న కాడల్లో రూట్స్ ఉన్నవి ఇట్లా పెట్టాము. పెట్టింది ఇట్లా వచ్చినాయి. గోంగూర ఒక దాంట్లో ఎండిపోయింది, ఇంకొక దాంట్లో కొంచెం వచ్చింది గోంగూర. ఇక్కడ వచ్చేసి వామాకు కూడా బాగా వస్తుంది. దాంట్లోనే ఒక చిన్న కరివేపాకు చెట్టు కూడా పెట్టారు. కాకపోతే మరి ఇక్కడ చూసారా, కాకరకాయ చెట్టు మొత్తం ఎండిపోతుంది కానీ పూత కూడా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పూత వచ్చింది చూసారా, పూత కూడా వచ్చింది. సో ఇవి చెట్లు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో కొంచెం మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి నల్లేరు, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది నల్లేరు. అండ్ ఇక్కడ వచ్చి టమాటా కూడా పాడవుతుంది కానీ కాయలు అయితే వచ్చినాయి మంచిగా. ఇక్కడ కూడా మెంతికూర వేసింది. 2 టబ్స్. ఏం చేసిందంటే ఈ డ్రమ్స్ని సగంకి కోసేసి మట్టి పోసేసింది మా మమ్మీ. అందులో నానబెట్టిన మెంతులు వేసింది. ఇక్కడేమో మిరపకాయ చెట్లు, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి మిరపకాయ చెట్లు. అదిగోండి జస్ట్ గింజలు తెచ్చేసాము. ఇదేమో ఉల్లిపాయ. ఇదిగోండి. సో ఆన్లైన్లో ఈ బ్యాగ్స్ పెట్టుకున్నాము, దాని కింద స్టాండ్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఈ బకెట్స్లో ఉన్న మట్టి తీసేస్తే కింద హోల్స్ పెట్టలేదు కాబట్టి ఈ మట్టి తీసేసి దీంట్లో వేసి ఇందులో చెట్లు కొన్ని గింజలు అవి వేసి పెడదామనేసి చూస్తున్నాము. అమ్మ ఏం చేస్తుందంటే హోల్స్ దగ్గర కొంతమంది రాళ్ళు పెట్టుకుంటారు, మా అమ్మ ఏం చేస్తుందంటే ఇట్లాగా చెక్కలు తీసి పెడుతుంది. ఇది ఇంట్లో చెత్త అంతా ఎరువు చేసి పెట్టింది మా అమ్మ. అందులో ఇప్పుడు ఈ వీటిల్లో ఈ ఎరువు వేసి కలిపి అందులో వేసేద్దాం. మా పెద్ద గార్డెనర్ వచ్చింది ఇప్పుడు, తను వేసిద్దంట. వద్దు తల్లి, నీకు రాదు. కొంచెం మట్టి చాకులకి ఇక్కడ పోస్తాను, ఈ అడ్డం తగలకుండా. ఓకే పద, మెల్లగా. ఈ తొట్టికి ఈ స్టాండ్ సరిపోలే, అందుకే గోడ దగ్గర మేము ఏం చేసామంటే ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్ మీద పెట్టి కొంచెం సపోర్ట్లో ఇట్లా దీన్ని ఇలా పెట్టాం. ఇలా పెట్టి దీని మీద పెట్టేసి ఇంకా మిగిలిన దాని మీద ఈ ఎత్తులో ఈ డబ్బాలు పెట్టేసాం. బాగుంది కదా ఐడియా?
ఏం మట్టి పోసింది? కుక్క పోసిందా? మరి ఏం చేయాలి దాన్ని? నువ్వేం చెయ్యకు తల్లి, అది పురుగులు ఉంటాయి దాంట్లో. బాబా బాబా చూసిండ్రా, మేము పని చేస్తే ఇక్కడ ఇంకో పని చేస్తుంది పిల్ల. మొత్తానికి మొత్తం ఇలా సరి చేసాము. అమెజాన్లో తీసుకున్న మొత్తం బ్యాగ్స్ స్టాండ్స్ మీద పెట్టేసి ఇలా పెట్టాము అన్నీ. ప్రస్తుతం అది వాటర్ పోస్తుంది అమ్మ అన్నిటికీ. ఇప్పుడు ఈ మట్టి మొత్తం నానితే కానీ మనం గింజలు వేసుకోవడానికి ఉండదు. సో ఆ నీళ్ళు పోస్తున్నారు. రేపు ఏమేమి గింజలు వేస్తున్నాము, ఏ చెట్లు నాటుతున్నాము అనేది చెప్తాం. ఓకేనా? సో ఈ బకెట్లన్నీ అయిపోయినాయి. ఈ ఒక్క బకెట్లో ఉన్న మట్టి ఈ పొడుగు దాంట్లో పట్టింది. ఇంకా అదే మట్టి బకెట్ ఈ 2 వాటిల్లో పట్టింది. సో డిఫరెన్స్ చూసిందా? సో దీంట్లో ఆకుకూరలు అనుకుంటా అమ్మ వేస్తా అంది. రేపు వచ్చి ఏం వేస్తున్నామో చూద్దాం.